హలో అండి. వెల్కమ్ టు నయా కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం మరో చక్కటి ప్రాపర్టీతో మీ ముందుకి రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి టోటల్‌గా 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. మీరు చూస్తే కనుక మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో స్పేషియస్‌గా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 2 బెడ్‌రూమ్ హాల్ అండ్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి వనస్థలిపురం ఏరియాలో బిఎన్ రెడ్డి నగర్‌లో ఈ హౌస్ అనేది ఉండడం జరిగింది. ఇది నియర్ బై ఎల్బీ నగర్ ఉంటుందండి. ఎల్బీ నగర్ వనస్థలిపురంకి చాలా నియర్ బై ఉంటుంది హౌస్ అనేది. అదేవిధంగా మీరు చూస్తే కనుక మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో ఇప్పుడు మీరు చూస్తే ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్‌గా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది బాల్కనీలో. బాల్కనీ కూడా చాలా స్పేషియస్‌గా ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్‌తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి స్పేషియస్ హాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్‌గా చేయించడం జరిగింది. మీరు చూస్తే కనుక మనకి డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి కామన్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి కామన్ టాయిలెట్. అదేవిధంగా మనకి ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. అలానే మీరు చూస్తే కనుక మనకి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే మనకి యుటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. యుటిలిటీ ఏరియా కూడా మనకి స్పేషియస్‌గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే మీరు చూస్తే కనుక ప్లాట్ఫామ్ వచ్చేసి టోటల్‌గా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఫ్లోరింగ్ కూడా టోటల్‌గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. మీరు చూస్తే గనక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్‌గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. అలానే మనకి అటాచ్డ్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్. అలానే మనకి అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా సెపరేట్‌గా మనకి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్‌గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలానే మనకి షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తే కనుక మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వెంటిలేషన్ వైజ్‌గా మనకి చాలా బాగుంటుందండి వెంటిలేషను. మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సెకండ్ ఫ్లోర్‌లో మనకి చూసుకుంటే గనక సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి డూప్లెక్స్ ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్‌లో మీరు చూస్తే ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. లిఫ్ట్ కోసం మనకి ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ ఫిట్టింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్‌లో కూడా మనకి బాల్కనీ అనేది చాలా స్పేషియస్‌గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మెయిన్ డోర్ కానీ లేదంటే ఎలివేషన్ టైల్స్ కానీ చాలా నీట్‌గా ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టోటల్‌గా ఇండియన్ టేక్‌తో ఇవ్వడం జరిగింది. అండ్ ఎంట్రన్స్‌లో మనకి సిట్టింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సిట్అవుట్ ఏరియా. అదేవిధంగా మనకి హాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ అండి. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి. అదేవిధంగా మనకి స్పేషియస్‌గా డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్‌గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెపరేట్‌గా మనకి పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక మనకి టోటల్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కిచెన్‌లో వచ్చేసి. అదేవిధంగా మనకి సెపరేట్‌గా యుటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. యుటిలిటీ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్‌గా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ అనేది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి టోటల్‌గా. ఇది బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ కాదు. టోటల్‌గా ఓనరే కన్స్ట్రక్ట్ చేయించుకోవడం జరిగింది. అండ్ సేల్ కోసం వాళ్ళు పెట్టారు. ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్ అండి. కామన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాము. మనకి టోటల్‌గా స్టెప్స్‌కి వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోరు. థర్డ్ ఫ్లోర్ కూడా మనకి చాలా స్పేషియస్‌గా ఉంది. మనకి ఫినిషింగ్ అది కూడా చాలా నీట్‌గా చేయించడం జరిగింది. మీరు చూస్తే గనక మనకి థర్డ్ ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా మనకి చాలా నీట్‌గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అటాచ్డ్ టాయిలెట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి అటాచ్డ్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్‌గా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి అటాచ్డ్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు.
మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్. టోటల్గా ఈ హౌస్ వచ్చేసి G+3 అండ్ పెంట్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK పోర్షన్ ఒకటి ఉంటుంది, 2 బెడ్రూమ్ పోర్షను. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ ఉంటుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మనకి డూప్లెక్స్ ఉంటుంది. మీరు చూస్తే కనుక మనకి బాల్కనీలో కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. అదేవిధంగా ఎలివేషన్ టైల్స్ కూడా చాలా నీట్గా చేయించడం జరిగింది. మనకి థర్డ్ ఫ్లోర్ వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి 4th ఫ్లోర్కి వెళ్తున్నాము. మీరు చూస్తే కనుక స్టెప్స్ మీద టోటల్గా గ్రానైట్ అనేది ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్ కూడా ఫుల్ రెసిడెన్షియల్గా బాగా వెల్ డెవలప్డ్ అండి. ఈ ఏరియా వచ్చేసి మీకు వెరీ నియర్ బై ఉంటుంది మెయిన్ రోడ్డు. మీకు కాలేజెస్, స్కూల్స్ కూడా చాలా వెరీ నియర్ బై ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా. మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి హాల్ అండి. హాలు, కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా చేయించడం జరిగింది. మనకి బయట వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి కామన్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ హౌస్కి వచ్చేసి ఈజీగా 50,000 to 60,000 రెంట్స్ అనేవి ఎట్ ప్రెజెంట్ రావడం జరుగుతుందండి. మీరు చూస్తే కనుక ఇది కామన్ టాయిలెట్ అండి. మీరు ఫర్దర్ ఓనర్ డీటెయిల్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.